హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానో టారోట్స్. నా పేరు శ్వేత. ఈ రోజు రీడింగ్ ఏంటంటే, మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా, ఓకేనా? మీ పర్సన్ని 3 times మనసులో అనుకోండి. కార్డ్ షఫుల్ చేసినప్పుడు వాళ్ళ ఫేసింగ్ కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళ యొక్క ఎనర్జీస్ అనేది మనకు కనెక్ట్ అవుతే రీడింగ్ అనేది చాలా బాగా రెసిడెంట్ అవుతుంది మీకు, ఓకేనా? మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేదా, ఈ ఇయర్లో అయినా ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుందా లేదా, ఓకేనా? ఓకే, ప్లీజ్ యూనివర్స్ చేయండి. చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా? నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా వాళ్ళ కోసం? మరి ఖచ్చితంగా ఇప్పుడైనా వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా యూనివర్స్? వాళ్ళకి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా? మీకు గైడెన్స్ని తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్కి నేను క్లియర్ అయితే ఇస్తాను, ఓకేనా? నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా? నేను కొన్ని కార్డ్స్ ఇస్తాను. 4 of Cups వచ్చింది, King of Cups, 3 of Swords, Page of Wands, Queen of Wands. నాకు ఇక్కడ థర్డ్ పార్టీ మాత్రం చాలా పర్మనెంట్గా కనిపిస్తుందండి. 5 of Wands కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రజెంట్ అయితే మీ పర్సన్, నేను నిన్న చెప్పిన రీడింగ్స్ కూడా సేమ్ ఈరోజు కూడా అలానే కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే చూసే వాళ్ళు డైలీ మన వీడియోస్ చూస్తున్నట్టున్నారు, అందుకే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుందో మనం కొంచెం క్లైమ్ చేసుకుని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ పర్సన్ని కానీ ఒక తన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక పర్సన్ తనని కంట్రోల్ చేయడం అవుతుంది. దానివల్ల మీ యొక్క పర్సన్ అనేది స్టెప్ తీసుకోలేక, మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేక తను వెనక ముందు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే మీరంటే ఇష్టమా? తను ఇంత ముందుకు నేను మంచి ఫ్యూచర్ ఉండే నేను అప్పుడే మిస్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఆ లైఫ్ నాకు మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పి తను కూడా బాధపడుతుంది. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మీ గురించి నెగిటివ్గా చెప్పడం కానివ్వండి, తనని నానా విధాలుగా మాటలతో తన మనసుని బాధ పెట్టారు. దానివల్ల తను ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. కానీ ఒక థర్డ్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తనని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మదరే కావచ్చు, ఫాదరే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు, లేదా తన వర్క్ బిజీ షెడ్యూల్ ఏమైనా ఉండొచ్చు. కొంచెం ఫైట్స్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ జరుగుతున్నట్టున్నాయి, జరగకపోయింటే జరిగే అవకాశం కూడా ఉంది, ఓకేనా? మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి, మీతో బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే తనున్న సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ అంతగా బాగాలేదు. ఫైట్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఇక్కడ మనకి 6 of Cups వచ్చింది. ఖచ్చితంగా మీకు వచ్చి తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసి మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అయితే తను కూడా కోరుకుంటుంది. కాకపోతే తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది బాగలేదని చెప్తున్నారు. ఇప్పుడు నేను కొత్త కార్డ్స్ నుంచి ఇవన్నీ కూడా మేజర్ అర్కానా కార్డ్స్, ఇవి చాలా అన్నీ కూడా మేజర్ పాయింట్స్ ఉంటాయి. ఇది కొత్త డెక్. నేను దీంట్లో నుంచి ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. మరి మీ కనెక్షన్ కోసం గైడెన్స్ యూనివర్స్ ఏమి ఇస్తుందో చూద్దాం, ఓకేనా? ఓకే, ప్లీజ్ యూనివర్స్ ఏంటి చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా? వాళ్ళ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, చాలా ఫైట్స్ అవుతున్నాయి వాళ్ళ దగ్గర. మరి మీరు ఏ గైడెన్స్ని ఇస్తున్నారు? వీళ్ళ యొక్క కనెక్షన్ కోసం మీరు ఏ గైడెన్స్ని ఇస్తున్నారు యూనివర్స్? ద హెర్మిట్. ప్రజెంట్ అయితే కొంచెం తను సైలెంట్గా ఉండిపోయింది. మీరు కొంచెం వెయిట్ చేయని చెప్పేసి అయితే మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే తను కొంచెం ప్రాబ్లంలో ఉంది కాబట్టి మీరు కూడా ఏం చేయలేని పరిస్థితి. కొంచెం మీరు కొంత ఓపిక పట్టని, కొంచెం టైం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూసారా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా మీకు సడన్ సక్సెస్, హ్యాపీనెస్, చేంజ్నెస్ ఇవన్నీ కూడా దక్కబోతున్నాయట. కొంచెం ఏదన్నా కూడా మనం నెగిటివ్ నుంచి అనుభవిస్తేనే పాజిటివ్ అనేది మనకి దక్కుతుంది. కొంచెము టైం తీసుకొని ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అనేది చాలా చేంజ్నెస్, మీరు అనుకున్న గ్రోత్
మీ కనెక్షన్ సెట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేజర్ ఆర్కానా కార్డ్స్ అండి. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్. ఖచ్చితంగా ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడు కదా, ఖచ్చితంగా శివ యొక్క బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి. శివ యొక్క బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి. మీ కనెక్షన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ కనెక్షన్ చాలా సెట్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సదురుకుపోతాయి. మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారండి. ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాము. ఓకే, ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయాలి. మరి తను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. మరి అయినా కూడా నా వ్యూవర్స్ దగ్గరికి వస్తుందా? అయినా కూడా నా వ్యూవర్స్ని కాంటాక్ట్ అవుతారా? మరి చూసారా, దేర్ సంథింగ్ ఇస్ బెటర్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కంటే ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది, చెప్పాను కదా. చాలా హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి. కొంచెం టైం పడుతుంది అన్నాను కదా. ఈ ఏంజల్స్ గైడెన్స్ కూడా చాలా మంచి పాజిటివ్ అయితే ఇచ్చారు. ఓకేనా, మీరు క్లెయిమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి నేను మీ కనెక్షన్ గురించి పెండిలాన్ని క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే పెండిలాన్ని క్వశ్చన్ డౌట్ చేస్తాను నేను మీకోసం. మీ ఒక పర్సన్ని మనసులో 3 times అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ ఏంటి చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా? వాళ్ళ పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా? చూస్తున్నారా, మీకు ఇక్కడ కింద పెండిలం కనిపిస్తుంది కదా. వాళ్ళ పర్సన్ కోసం నా వ్యూవర్స్ వెయిట్ చేయొచ్చా యూనివర్స్? ఓకే, మీ ఆన్సర్ ఇదే కరెక్ట్ అయితే ఒకసారి రౌండ్ సర్కిల్లో మీ ఎనర్జీని తెలియచేయండి. ఇదే మీ ఆన్సర్ అయితే ఒకసారి రౌండ్ సర్కిల్లో మీ ఎనర్జీని తెలియచేయండి. వావ్, సూపర్. చూసారా, యూనివర్స్ అనేది ఖచ్చితంగా మనకి మంచి గైడెన్స్ని ఇస్తారు. మనం దాన్ని ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న జరుగుతుందండి. ఓకే యూనివర్స్, మీ యొక్క ఎనర్జీని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇంత ముందుకు మాకు ఏ ఆన్సర్ని అయితే చూపించారో మళ్ళీ అదే ఆన్సర్ని ఒక్కసారి చూపిరా. ఓకే, చూసారా, ఎస్ అని వచ్చేసిందండి. ఎస్ అని చెప్తున్నారు యూనివర్స్ అయితే. ఖచ్చితంగా మీకోసం అంతా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒకవేళ వాళ్ళ పర్సన్ వెయిట్ చేయొచ్చు అన్నారు కదా, మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలనేది అడుగుదాం. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కోసము నా వ్యూవర్స్ ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? తను వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం కోసం, వీళ్ళకి రియూనియన్ జరగడం కోసం తను ఇప్పటి వరకు టైం పడుతుంది. నాకు తెలిసి ఇక్కడ 4 weeks అండి. ఖచ్చితంగా 4 weeks టైం పడుతుంది. 4 weeks లోపు ఎప్పుడైనా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు అందరూ కూడా ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. 4 weeks లోపు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పర్సన్ కాంటాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకేనా, రీయూనియన్ జరిగే వాళ్ళకి కూడా రీయూనియన్ జరుగుతుంది. ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 of Pentacles వచ్చింది. తను ఫైనల్స్గా సెట్ అయిపోయి ఉంది. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మాత్రం ఎక్కడ కూడా వదిలే ఛాన్స్ లేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినా మిమ్మల్ని మాత్రం నా మనసులో నుంచి తీసేయడం అనేది జరగదు. మీరే నా పార్ట్నర్, మీరే నా హస్బెండ్, మీరే నా వైఫ్ అని చెప్పేసి తను మిమ్మల్ని ఇంకా ఏమంటారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఓకేనా, మీ గురించి చాలా పాజిటివ్గా వచ్చిందండి. మీరు ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. మీ యొక్క పర్సన్ నేమ్ లెటర్స్ ఇదే లెటర్స్తో వస్తే ఇంకా క్లెయిమ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్కి రీడింగ్ కావాలనుకుంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు క్వశ్చన్స్ కామెంట్ చేయండి. నా క్వశ్చన్స్ అనేది అంత గుర్తుకు రావడం లేదు. మీ నేమ్ కానివ్వండి, మీ పర్సన్ నేమ్ కానివ్వండి, ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యింటే ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. DMBLNPFYE
AJRO. ఈ నేమ్స్తో కనుక మీ నేమ్ కానివ్వండి, మీ పర్సన్ నేమ్ కానీ వచ్చినట్లయితే ప్లీజ్ క్లెయిమ్ చేసుకొని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వ్యూవర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. అలా చేయడం ద్వారా నేను చెప్పే రీడింగ్ మీకు బాగా రెసిడెంట్ అవుతుంది. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా రెసిడెంట్ అవ్వాలని రూల్ అయితే లేదు. 50% రెసిడెంట్ అవుతుంది. రెసిడెంట్ అవుతే ఇది మీ వీడియో అనుకోండి. ఒకవేళ రెసిడెంట్ అవ్వకపోయింటే స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈరోజు రీడింగ్ అయితే ఇది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.